సో ఫస్ట్ కొటేషన్ చూద్దాం సార్. ఎస్. నాకు చాలా జ్ఞానం వచ్చింది కాబట్టి నేను ఇతరుల కంటే గొప్పవాణ్ణి అయ్యాను అనుకుంటే నాకు అసలైన జ్ఞానం ఇంకా రాలేదన్నమాట. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ అలానే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి కదా సార్. అంటే మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. సో మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అంటే మనం తక్కువ అనుకోకూడదు కదా. మనల్ని మనం తక్కువ అనుకోకూడదు అన్నది ఎంత ఇంపార్టెంటో, ఇంకొకరిని తక్కువ చేయకూడదు అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బదులు సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్తున్నాం. అంటే అహంకారం అంటారు దీన్ని. మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఆత్మన్యూనతా భావం, అది తప్పే. ఇతరుల కంటే నేను ఎక్కువ అయిపోయాను అనుకుంటున్నాము అంటే అది మనం అహంలోకి వెళ్తున్నాం. అంటే ఆత్మజ్ఞానం అక్కడ రాలేదు. ఆత్మజ్ఞానం ప్రకారం ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ప్రతిసారి వీఆర్ ఆల్ గాడ్స్ అనేవాడు. వెన్ ఐ ఆమ్ గాడ్ యు ఆర్ ఆల్సో గాడ్. అహం బ్రహ్మాస్మి అన్నారు. అంటే అందరూ దేవుళ్ళే అయినప్పుడు నాకు కొంత ఎక్కువ జ్ఞానం వచ్చింది కాబట్టి నేను మీకంటే ఎలా ఎక్కువ అవుతాను? ఉదాహరణకు నేను ఇంజనీరింగ్ చేశాను 95 నుంచి 99 వరకు. కాబట్టి ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకంటే నేను ఎక్కువ అని అయిపోతాను. నేను ఒక 2 రోజుల ముందు ఇంజనీరింగ్ చేశాను అంతే. నా తర్వాత కొన్ని లక్షల కోట్ల మంది ఇంజనీరింగ్ చేశారు. నేను మొదట్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు అనుకునేవాడిని నేను చాలా గొప్పవాడిని, నేను చాలా అచీవ్ చేశాను. కాబట్టి డిగ్రీ చేసే వాళ్ళంతా వారికంటే కూడా, లేకపోతే నాకంటే తక్కువ చదువుకునే వారికంటే కూడా నేను చాలా ఎక్కువ అయిపోయాను అనుకున్నాను. అంటే అసలు జ్ఞానం రాలేదు. అంటే నేను ఎక్కువ అయిపోయాను అంటే నాకు జ్ఞానమే రాలేదు. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అది అహము, అది అజ్ఞానము. అంటే అసలైన జ్ఞానం నాకు రాలేదు అప్పుడు. నేను ఇంకా లౌకిక జ్ఞానంలోనే ఉన్నా. లౌకిక జ్ఞానంలో ఉన్నవాడు సరే నేను ఇంజనీరు, నేను డాక్టరు అనుకొని, లేదా నేను ఒక పలానా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకొని, నేను సీఈఓనో లేకుంటే ఇంకేదో అనుకొని వాడు అహంకారంగా జీవిస్తే ఓకే, వాడికి తెలియదు పాపం. కానీ మనం ధ్యానంలోకి వచ్చి జ్ఞానం కొంత నేర్చుకున్నాం అనుకొని, జ్ఞానం కొంచెం తెలుసుకున్నాం అనుకొని, తోటి ధ్యానం లేకుంటే మన తర్వాత వచ్చే ధ్యానికంటే మన తర్వాత కొంచెం జ్ఞానం తెలుసుకునే వారికంటే మనం ఎక్కువైపోయాము అని అనుకుంటే, ఇంకా బయట ఇలా సోషల్ స్టేటస్తో ఎక్కువైపోయాము అనుకున్న వాళ్ళకు మనకు తేడా ఏమిటి? బయట హోదా వల్లనో లేకుంటే చదువు వల్లనో లేకుంటే అందం వల్లనో రకరకాల వల్లనో తమకు తాము ఎక్కువ అనుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఇంకొకరిని కించపరుస్తూ ఉంటారు. మనం తిరిగి అన్నీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలియకుండా అదే మాయలో పడుతున్నాం. అంటే మనం అసలైన జ్ఞానంలో మనం రాలేదు. ఇంకా ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కువ తెలుసు అనే ఊహాజనితమైన జ్ఞానంలో ఉన్నాం. అసలైన జ్ఞానం ఒకవేళ వచ్చి ఉంటే మనకు పొరపాటున కూడా ఎవరు తక్కువగా కనిపించరు, తక్కువగా అనిపించరు. సో దానికోసం మనం ఈ పాయింట్ చెప్పుకోవడం జరిగింది. సూపర్ సార్. సో ఇప్పుడు మనల్ని మనం అట్లా అనుకోకూడదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఎవరైనా మనల్ని తక్కువ చేసి ఎవరైనా ఉండి అట్లా నేను ఎక్కువ నువ్వు తక్కువ అని మనల్ని డామినేట్ చేయటానికి చూసిన సిచ్యువేషన్స్ చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఆ టైంలో ఇది మీరు చేస్తున్న తప్పు అని వాళ్ళని ఖండించాలా, లేదు అంటే వీళ్ళ జ్ఞానం ఇంతే అని వదిలేయాలా? ఖండించి మనం ఏమైనా సాధించగలిగేది ఉంటే ఖండించవచ్చు. అక్కడ ఎంతవరకు అవసరమో ఆలోచించుకోవాలి. కుక్కతో కొన్ని మనమేం మార్చలేము. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో టెంపరీగా మనకు కంట్రోల్ అవసరం కాబట్టి ఒక్కొక్కసారి ఖండిస్తాం. ఒక్కొక్కసారి మనల్ని ఎవరో డిస్టర్బ్ చేస్తుంటే డిస్టర్బ్ చేయొద్దు, ఇది పద్ధతి కాదు, నన్ను తక్కువ చేయొద్దు అని మనం చెప్పాల్సి వస్తుంది. అది తాత్కాలిక ఉపశమనం కోసం, తాత్కాలిక కంట్రోల్ కోసం మాత్రమే. వాళ్ళడైతే మనం మార్చలేము. వాళ్ళ అజ్ఞానాన్ని మనం వెంటనే ఇలా తిట్టో కొట్టో అరుసో తీసేయలేము. కానీ టెంపరీగా మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి మనం ఏమైనా చేయొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అంతే. వాళ్ళని ఏదో ఇంకా మీరు అహంకారంలో ఉన్నారు, మీరు మారాలి, ఇవన్నీ చెప్పడం వేస్ట్. వాళ్ళు చేంజ్ అవ్వటం కోసం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అయితే చెప్పాలి. మనల్ని మనం సేవ్ చేసుకోవడం కోసం ప్రతి మనిషి తనని తాను సేవ్ చేసుకోవాలి. ఆ నిమిషానికి, ఆ క్షణానికి మాత్రమే. కానీ అది మనసులో పెట్టుకొని వెళ్ళిపోయే అవసరం ఏం లేదు. ప్రతి మనిషి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి పట్టించుకోవాలి. కానీ ఇంకొకరి ఈగో గురించి మనం అతిగా పట్టించుకుంటే మనకి కూడా చాలా ఈగో ఎక్కువైపోయినట్టు. ఈరోజు సెల్ఫ్ కేర్ తీసుకోవడం కోసం మీతో నేను తక్కువ కాదని చెప్పాను అనుకోండి, మళ్ళీ రేపు కూడా వచ్చి నేను మీకంటే ఏం తక్కువ అన్నాను అనుకోండి, మళ్ళీ ఎల్లుండి కూడా వచ్చి నేను మీకంటే ఏం తక్కువ అంటే
అంటే నా లోపల ఆత్మన్యూనత భావం ఉంది, లోపల తెలియకుండా అహం బయటకు వస్తూ ఉంది. అంటే రిపీటెడ్గా మనల్ని మనం అవతల వాడి కంటే ఎక్కువనో తక్కువగానో ప్రూవ్ చేసుకోవడం ట్రై చేస్తుంటే లోపల ఈగో బాగా ఉంది. మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనల్ని మనం అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేసుకోవడం ట్రై చేస్తున్నాం. ఇఫ్ యూ డోంట్ లైక్ దెమ్, ఓకే, పక్కకి వెళ్ళిపోదాం. మనకు నచ్చకపోతే ఏముంది, ఆ రోజు ఏదో మేనేజ్ చేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం, వేరే దారి ఎత్తుకుంటాం. ప్రపంచంలో కోట్ల దారులు ఉన్నాయి, శతకోటి దరిద్రాలకు అంత కోటి ఉపాయాలు ఉన్నాయి. మనకేం ఒక వ్యక్తి, ఒక సంస్థ మనకేమి పర్మనెంట్ ఏమి కాదు. ఎవరు, ఏ ప్లేసు, ఏది పర్మనెంట్ కాదు. ఈ భూమే పర్మనెంట్ కాదు. అలాంటప్పుడు ఒక చోట మనం ఉండి స్ట్రగుల్ మరీ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యే అవసరం లేదు. టెంపరీలీ మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి మనం ఏమైనా చేయొచ్చు. బట్ అది మనసులో వేసుకొని, డోంట్ టేక్ థింగ్స్ పర్సనల్లీ అన్నట్టుగా మనసులో వేసుకొని మన క్యారీ ఫార్వర్డ్ కాకుండా చూసుకోవాలి. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.